డైజెషన్ అవ్వడానికి ఇట్ విల్ రిలీజ్ ద యాసిడ్స్, హెచ్సిఎల్ యాసిడ్స్ అనేది రిలీజ్ చేసి డైజెషన్ కోసం అనేది చేస్తుంది. అది డైజెస్ట్ అయిన తర్వాత ఈ ఫుడ్ ఎంటర్స్ ఇన్ టు ద స్టమక్. ఇది గ్రీన్ కలర్ ది చూసారా, దిస్ ఇస్ అ ఫుడ్ విచ్ విల్ ఎంటర్ ఇన్ ద స్టమక్. దాని తర్వాత కిందికి వస్తుంది. ఫుడ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్. మనకి ఏ ఫుడ్ తిన్నా కానీ కూడా సింపుల్ మాలిక్యూల్ దట్ ఈస్ కాల్డ్ as గ్లూకోజ్, గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇది గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయిన తర్వాత ఇట్ విల్ రిలీజ్ ఇంటూ బ్లడ్ స్ట్రీమ్స్. బ్లడ్ స్ట్రీమ్స్ లో రిలీజ్ అయిన తర్వాత మనకి స్టమక్ కిందే ఒకటి ప్యాంక్రియాస్ అనేది ఉంటుంది. ఈ ప్యాంక్రియాస్ ఏం చేస్తుందంటే ఇన్సులిన్ అనేది రిలీజ్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ రిలీజ్ అయిన తర్వాత ఈ గ్లూకోజ్ ఇన్సులిన్ అనేది బాండ్ అవుతుంది. బాండ్ అయిన తర్వాత అప్పుడే మీకు బ్లడ్ సెల్స్, ప్రతి ఒక్క సెల్ ఉంటుంది కదా, ప్రతి ఒక్క సెల్ కి ఎంటర్ అవ్వడానికి లైక్ లాక్ అండ్ కీ టైప్ అన్నమాట. ఇది రెండు ఉంటేనే మనకి సెల్స్ లో ఎంటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ డయాబెటీస్ స్టేజ్ లో ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ చాలా తక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది, లేదంటే కొన్నిసార్లు ప్రొడ్యూస్ చెయ్యదు. అలాంటప్పుడు ఏమవుతుందంటే గ్లూకోజ్ అనేది బైండింగ్ చేసుకునే ఏది లేదు కాబట్టి గ్లూకోజ్ అలాగే బ్లడ్ స్ట్రీమ్స్ లో ఉండిపోతుంది. అందుకే మనకి బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఈ గ్లూకోజ్ అనేది అలాగే ఉంటుంది, గ్లూకోజ్ లెవెల్స్ అనేది హైగా ఉంటుంది. రైట్, ఐ థింక్ నవ్ యూ అండర్స్టాండ్ మనకి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఎలా ఇంక్రీజ్ అవుతాయో. సో సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి? దెర్ ఆర్ మెనీ సిమ్టమ్స్ అండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ పైన డయాబెటీస్ ఉంటే మీకు ప్రాబ్లం అనేది వస్తుంది. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో ఏంటిదంటే పాలిడిప్సియా, పాలిఫేజియా, లెథార్జీ అండ్ స్టూపోర్ అనేది ఉంటుంది. ఓకే, దీస్ ఆర్ ద వెరీ కామన్ సైన్స్ అండ్ సిమ్టమ్స్. అవేంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వెయిట్ లాస్ అనేది అవుతుంది. రెస్పిరేషన్ లో కూడా ఒక్కొక్కసారి ప్రాబ్లం వస్తుంది. ఓకే, అండ్ సెన్స్ ఆఫ్ ద స్మెల్ అనేది కూడా కొంచెం అసిటోన్ టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది. బ్లడ్ విజన్ చూస్తాం. గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్ లైక్ నాజియా, వామిటింగ్స్, అబ్డామినల్ పెయిన్ అనేది, పాలియూరియా, గ్లైకోయూరియా కూడా మనం సిమ్టమ్స్, సైన్స్ అండ్ సిమ్టమ్స్ లో చూడొచ్చు. అండ్ ఇది అందరికీ వస్తుంది అని కాదు, కొంతమందికి వస్తుంది, కొంతమందికి దీస్ ఆర్ ద ఫ్యూ సిమ్టమ్స్ విచ్ యూ సీ ఇన్ ద డయాబెటీస్. ఓకే, సో యాజ్ ఐ టోల్డ్ యూ వెయిట్ లాస్ అనేది కామన్ థింగ్. చాలా మంది వెయిట్ లాస్ అవుతారు, కొంతమంది వెయిట్ గెయిన్ కూడా అవుతారు. పాలియూరియా అంటే ఏంటి అంటే ఎక్సెస్ యూరినేషన్, అంటే ఊరికే తరచుగా యూరిన్ కి వెళ్ళడం అనేది కాల్డ్ యాజ్ అ పాలియూరియా. అండ్ పాలిడిప్సియా ఏంటి అంటే ఊరికే దాహం వేస్తూ ఉంటుంది. సో ఊరికే దాహం వేసినప్పుడు దానిని సైంటిఫిక్ థింగ్స్ లో వి కాల్ ఇట్ as పాలిడిప్సియా. అండ్ పాలిఫేజియా ఏంటి అంటే ఊరికే ఆకలిగా వేస్తుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ సిమ్టమ్స్ ఆఫ్ diabetes, right? Yeah, as I told you, always hunger, unexpected weight loss ఉంటుంది, numbness, tingling sensation. చాలా మంది కంప్లైంట్ చేస్తారు, నాకు కాళ్ళలో ఇలా పొడిచినట్టు అవుతుంది, తిమ్మిది వచ్చినట్టు అవుతుంది అని చాలా మంది కంప్లైంట్ చేస్తారు. ఫ్రీక్వెంట్ యూరినేషన్, చాలా మంది తరచుగా చెప్పేది ఫ్రీక్వెంట్ యూరినేషనే, బికాస్ అది ఈజీలీ చేస్తుంది. అండ్ హంగ్రీ అనేది మేబీ నాకు ఎక్కువ వర్క్ చేశానేమో ఆకలి వేస్తుంది అనేది చాలా మంది అనుకుంటారు. బట్ వెయిట్ లాస్ అనేది, నమ్నెస్, టింగ్లింగ్ సెన్సేషన్, ఇవన్నీ కూడా మెయిన్ కామన్ సిమ్టమ్స్ అన్నమాట. ఓకే, అండ్ కాంప్లికేషన్స్ ఏంటి? యాజ్ ఐ టోల్డ్ యూ, స్కిన్ ఇరిటేషన్ రావచ్చు, ఊన్స్ తొందరగా ఏదైనా కట్ అవుతే తొందరగా ఊండ్ హీలింగ్ కెపాసిటీ అనేది కొంచెం తగ్గిపోవచ్చు. ఓకే, అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ డయాబెటిక్ న్యూరోపతి, న్యూరాన్స్, నెఫ్రాన్స్ రిలేటెడ్ ప్రాబ్లం రావచ్చు, ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్ అండ్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. సో ప్రివెన్షన్ ఏంటి? ఎక్సర్సైజ్ చేయాలి. యాజ్ ఐ టోల్ యూ, తరచుగా ఎక్సర్సైజ్ చేయాలి. ఆల్ డ్రగ్స్ రిలేటెడ్, ఎక్సెస్ స్మోక్ కానీ ఆల్కహాల్ కానీ తగ్గించేసేయాలి. హెల్తీ ఫుడ్స్ ని చూస్ చేసుకోవడానికి చూడాలి. మోర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడానికి చూడాలి. అండ్ బయట రిలేటెడ్ స్టఫ్ అవన్నీ తగ్గించేసేయాలి. ఆల్వేస్ వెన్ యూ ఫీల్ దాట్ దీస్ సిమ్టమ్స్, ఇలాంటి చిన్న చిన్న సిమ్టమ్స్ అనేది మీకు కనిపిస్తే యూ నీడ్ టు విజిట్ డాక్టర్. ఓకే, సో హై షుగర్ లెవెల్స్ లో ఏమవుతుందో మనం తెలుసుకున్నాం కదా ఇందాక. సో ఇట్ విల్ రిలేట్, ప్రతి ఒక్క పార్ట్ పైన ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. మీకు కళ్ళ పైన ఎఫెక్ట్ అయింది అనుకోండి, ఆల్మోస్ట్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు చాలా మందికి యాజ్ ఐ టోల్ యూ ఇక్కడ ఉంది కదా 25% అనేది చాలా మంది మనకి బ్లైండ్నెస్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇఫ్ యూర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ డయాబెటీస్. అండ్
kidney related diabetes, retinopathy, diabetes, nephropathy, all these problems anedi, that is if you are not taking care of your body properly and if your blood sugars are not under control, ive problems vastayi. Cardiovascular system paina problems vastayi and nerve related issues vastayi, everything central nervous system paina kuda manaki problems anedi face chestu untamu if your sugar levels are very high. అండ్ మనం ఇది టెస్ట్ చేసుకోవడం ఎలా, మనకి జనరలీ చాలా మంది ఏం చేస్తారంటే ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ 2 hours తర్వాత చేస్తారు. బట్ దీంతో పాటు ఐ ఈవెన్ సజెస్ట్ టు గో విత్ HbA1c. HbA1c ఏంటి అంటే HbA1c టెస్ట్ ఏం చేస్తుందంటే మనకి 120 days షుగర్ లెవెల్స్ అనేది చూపిస్తుంది. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్లడ్ లో మనం 120 days నుంచి తినింది గ్లూకోజ్ లెవెల్ ఎంత ఉంది అనేది మనకి HbA1c లో మనకి ఈజీగా తెలియజేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇది ఎప్పుడు 6 బిలో ఉండడమే చాలా బెటర్. as I told you HbA1c, so ఈ HbA1c లెవెల్ నార్మల్ 6 బిలో 5.7 బిలో ఉంటేనే బెటర్. 5.7 నుంచి 6.4 వచ్చిందంటే యూ విల్ కమ్ అండర్ అ ప్రీ డయాబెటిక్ కండిషన్. డయాబెటిక్ అంటే ఆల్మోస్ట్ 6 ఉంటుంది, 7 ఉంటుంది, 8, 9, 10 వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా చాలా మందికి ఉంటుంది. సో ఆల్వేస్ ట్రై టు మెయింటైన్ దిస్ HbA1c below 6. So what you should do, as I told you, eat well balanced diet. It doesn't mean well balanced diet ante dantlo good amount of carbohydrates undali. Carbohydrates lo healthy carbohydrates, that is your complex carbohydrates. Ante white rice is also comes under simple carbohydrates. So simple carbohydrates undaddu, complex carbohydrates undali. Complex carbohydrates తో పాటు గుడ్, మీరు ఒక ప్లేట్ తీసుకున్నారనుకోండి, ప్లేట్ దిస్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ యువర్ ప్లేట్. ఈ ప్లేట్ లో హాఫ్ ఆఫ్ ద ప్లేట్ షుడ్ కవర్ విత్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ హాఫ్ ఆఫ్ ద థింగ్ లో ఈ క్వార్టర్ వచ్చేసి మీకు వాట్ యు సే దిస్ కార్బోహైడ్రేట్స్ అనేది ఉండాలి. దట్ ఈస్ అ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. అండ్ ఈ హాఫ్ లో వచ్చేసి ప్రోటీన్స్ లో యూ కెన్ యాడ్ యువర్ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్, పప్పు గానీ ఎగ్స్ కానీ వాట్ ఎవర్ you need to divide the plate in such a way. That is called as a well balanced diet. Generally mana plate lo em untundante, we take a plate, we put all the white rice and put little bit of curry or pachadi untundi and pappu edanna untundi. That is a plate, generally a normal generally a normal layman, normal people, normal South Indian thali anedi ala untundi. But that is not the right thing. Half of the plate should be more of fruits and vegetables and half of the plate lo half carbohydrates and half protein related stuff anedi undali. Okay, and inkokati positive attitude అంటారు కదా, మనం కరెక్ట్ గా థింక్ చేస్తేనే ఎవ్రీథింగ్ విల్ బి కరెక్ట్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి పాజిటివ్. సో యూ షుడ్ స్టార్ట్ థింకింగ్ ఇన్ దాట్ వే. డయాబెటీస్ వచ్చినా కానీ ఎస్ నౌ ఐ విల్ ఫైట్ అండ్ క్యూర్ ద డయాబెటీస్ అనే పాజిటివ్ యాటిట్యూడ్ అనేది చాలా ఉండాలి. రెగ్యులర్ ఎక్సర్సైజ్, సరే డయాబెటీస్ వచ్చింది కదా నాకు, టాబ్లెట్స్ వేసుకుంటున్నాను తగ్గిపోతుందిలే, ఎందుకు ఎక్సర్సైజ్ చేయడం? నో, మీరు షుగర్ లెవెల్స్ నార్మల్ కి తెచ్చుకున్నప్పటికీ కూడా మీరు రెగ్యులర్ ఎక్సర్సైజ్, మినిమం డే లో 1 hour ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ చేయాలి. అండ్ రెస్ట్ కూడా ఉండాలి. మీరు ఎలా ఎక్సర్సైజ్ చేసి వెల్ బ్యాలెన్స్ డైట్ పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఉంటున్నారో రెస్ట్ కూడా బాడీకి అంత ఇంపార్టెంట్. అండ్ ఐ సజెస్ట్ నాట్ టు స్లీప్ ఇన్ ది ఆఫ్టర్నూన్ చాలా మంది 2 to 3 hours అనేది అంటే బ్యాలెన్స్ చేసుకుంటారు. నాకు నైట్ నిద్ర పట్టలేదని డే టైమ్ లో పడుకుంటారు. దట్ ఈస్ టోటలీ రాంగ్. యూ క్యాన్ జస్ట్ నాప్ తీసుకోవచ్చు, అంటే ఒక రిలాక్సేషన్ కోసం 10 to 15 minutes అట్లా కంప్లీట్ డీప్ స్లీప్ లో వెళ్ళకుండా యూ కెన్ జస్ట్ టేక్ అ నాప్, బట్ నాట్ అ కంప్లీట్లీ స్లీప్, లైక్ మంచి స్లీప్ సైకిల్ లో వెళ్ళే అంత స్లీప్ అనేది ఉండొద్దు. అడిక్వేట్ రెస్ట్ అయితే కంపల్సరీ ఉండాలి. 8 hours పడుకోవాలి. And supplements kuda mana important thing that will bridge the gap. One second. సో మనం ఇది ఎలా అచీవ్ చేసుకోవచ్చు?
లైక్ హౌ యూ కెన్ అచీవ్ మనం హెల్దీగా ఉండాలి, ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ ద నార్మల్. సో ఇది ఎలా చేసుకోవచ్చు, వీ హ్యావ్ అ సప్లిమెంట్ కాల్డ్ అస్, మన హెర్బ్స్ లో వచ్చిన ఇంపార్టెంట్ సప్లిమెంట్ ఇస్ గ్లూకోజ్ హెల్త్. ఐ థింక్ చాలా మంది ఆర్ లైక్ చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేశారు ఈ గ్లూకోజ్ హెల్త్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది అని, బికాస్ దిస్ గ్లూకోజ్ హెల్త్ అండ్ ఇప్పుడు మన ఓన్ హర్బ్స్ తోటి చేసిన గ్లూకోజ్ హెల్త్ అనేది వచ్చింది. సో ఇది ఆయుర్వేదిక్ కైండ్ ఆఫ్ థింగ్, అంటే మనకి హర్బ్స్ మన ఇండియన్ థింగ్ అనేది మనకి న్యూట్లైట్ ఆంబే వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే టు కంట్రోల్ యువర్ బ్లడ్ షుగర్ లెవెల్స్. సో మధునాశిని, సొంటి అండ్ తవక్ ఇదేంటి, మనకి ఎలా హెల్ప్ అవుతుంది అనేది చెప్తాము. సో యాజ్ యూ క్యాన్ సీ దాట్ ఈ హర్బ్ ఏం చేస్తుందంటే మన గ్లూకోజ్ లెవెల్స్ అనేది మెటబాలిజం, గ్లూకోజ్ మెటబాలిజం అనేది మెయింటైన్ చేసి షుగర్ లెవెల్స్ అనేది నార్మల్ చేయడానికి డెఫినెట్ గా ఇది హెల్ప్ అవుతుంది. అండ్ దీంతో పాటు నార్మల్ ప్యాన్క్రియాటిక్ ఫంక్షన్, మనం ఇందాక చూసాం కదా ప్యాన్క్రియాస్ నుంచి రిలీజ్ అవుతుంది ఇన్సులిన్ నుంచి మళ్ళీ బైండ్ అవుతుంది, దాని తర్వాత ఇట్ విల్ గో. సో ఈ నార్మల్ ప్యాన్క్రియాటిక్ ఫంక్షన్ అనేది మనకి కరెక్ట్ గా చేయడానికి హెల్ప్ అవుతుంది. అంటే ప్యాన్క్రియాస్ కరెక్ట్ గా వర్క్ చేసి దాంట్లో నుంచి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసి అది మనకి ప్రాపర్ గా గ్లూకోజ్ కి బైండ్ అయ్యి బ్లడ్ స్ట్రీమ్స్ లోకి లైక్ సెల్స్ లోకి ఎంటర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, లిపిడ్ మెటబాలిజం కి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ దిస్ మధునాశిని ఈజ్ ఆల్సో అండ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా దీంట్లో ఉన్నాయి కాబట్టి ఇట్ విల్ ఆల్సో హెల్ప్ యూ టు ఫైట్ అగేన్స్ట్ ఫ్రీ రాడికల్స్. ఓకే, సో మధునాశినిలో యూ కెన్ సీ బొటానికల్ నేమ్ మధునాశిని, సొంటి అండ్ తవక్. మధునాశిని అంటే జిమ్నిమా అండ్ సిల్వెస్ట్రా. సో ఇది బొటానికల్ నేమ్. అండ్ సొంటి ఏంటి అంటే జింజిబర్ ఆఫిసినాలిస్ ఉంటుంది, మనకి రూట్ జింజర్ ఉంది కదా, జింజర్ ని మనం అల్లంని మనం జింజిబర్ ఆఫిసినాలిస్ అంటాము. అది ఆ అల్లంని మనం డ్రై చేస్తే దాన్ని సొంటి అంటాం, ఎవ్రీవన్ నో దాట్. ఓకే, అండ్ తవక్ వచ్చేసి సినమోన్ ఉంది కదా, దాల్చిన చెక్క మనం జనరలీ మనం కర్రీస్ లో గానీ బిర్యానీస్ లో గానీ జనరలీ యూస్ చేస్తాము. సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ దట్ ఈస్ వెరీ గుడ్ హర్బ్, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనికి. ఓకే, సో దిస్ ఇస్ ద బొటానికల్ నేమ్ ఆఫ్ మధునాశిని, సొంటి అండ్ తమక్. ద కామన్ నేమ్స్ గుడ్మార్ అంటారు, అండ్ జింజర్ అంటారు, సొంటి అంటారు, అద్రక్ అంటారు, దాల్చిని, బికాస్ దిస్ ఆర్ ద వెరీ కామన్ నేమ్స్, అందరూ చూస్తూ ఉంటారు. సో మనం దీంట్లో ఇది మధునాశిని ఈజ్ అ ఎంటైర్ నేమ్ ఆఫ్ ద ప్లాంట్. సో ఈ ప్లాంట్ లో మనం ఇంపార్టెంట్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ తీసుకుంటాం. ఎవ్రీవన్ నోస్ దట్ వి యూజ్ ఓన్లీ ద యాక్టివ్ ఇంగ్రీడియంట్, ద రైట్ పార్ట్ అనేది యూజ్ చేస్తాం. సో మనకి మధునాశిలో రైట్ పార్ట్ వచ్చేసి లీవ్స్, ఓన్లీ ద లీవ్స్ తీసుకుంటాం, మిగతాదంతా మొత్తం ప్లాంట్ లో నుంచి ఏది తీసుకోము, ఓన్లీ లీవ్స్ వి విల్ టేక్. ఓకే, సొంటి అంటే రైజోమ్ ఇస్ నథింగ్ బట్ రూట్ నుంచి రూటే మనం తీసుకుంటాం. అండ్ తవక్ వచ్చేసి దాల్చిన చెక్క, ఓన్లీ ద బార్క్ ఆఫ్ ద ట్రీకి బార్క్ ఉంటుంది కదా, ఓన్లీ అదే తీసుకుంటాం. ఓకే, మిగతా వేరే పార్ట్స్ ఏవి యూజ్ చేయం, బికాస్ వి యూజ్ ఓన్లీ ద రైట్ పార్ట్ ఇన్ ద దిస్ థింగ్. ఓకే, సో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉంటాయి, జిమ్నమిక్ యాసిడ్ ఉంటుంది, జింజరాల్స్ ఉంటాయి, అండ్ పాలిఫినాల్స్ ఉంటాయి. అండ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఎంత పర్సెంట్ వరకు ఉంటుంది, 25%, 4% అండ్ 10%. ఓకే, ఐ థింక్ దిస్ స్లైడ్ విల్ హెల్ప్ యూ అ లాట్ ఇన్ explaining the customers, right? So this is about the madhunashini. And coming to the fiber, madhunashini మనకి గ్లూకోజ్ లెవెల్ ఎలా కంట్రోల్ చేస్తుందో మనకి ఫైబర్ కూడా అంతే బాగా హెల్ప్ అవుతుంది. ఫైబర్ ఓన్లీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయకుండా ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫైబర్ కి. ఓకే, సో వి విల్ లెర్న్. సో జిఐ ట్రాక్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో బవల్ మూవ్మెంట్, చాలా మంది నాకు కంప్లైంట్ చేస్తారు, చాలా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయి, మోషన్ క్లియర్ గా లేదు, కాన్స్టిపేషన్ ప్రాబ్లం చాలా ఉంది అనేది. సో మనం గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ తీసుకుంటే బవల్ మూవ్మెంట్ అంటే మనకి ఇంటెస్టైన్స్ నుంచి కింద రెక్టమ్ వరకు రావడానికి కావాల్సిన ఆ బవల్ వాటర్ అనేది అబ్జార్ప్షన్ అయ్యి అవన్నీ వేస్ట్ మెటీరియల్ అనేది మనకి బయటికి రావడానికి ఫైబర్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మన బాడీలో ఉన్న టాక్సిక్ సెల్స్, టాక్సిక్ థింగ్స్ కానీ ఈజీగా మనకి కోలాన్ నుంచి బయటికి పంపించేలాగా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫైబర్. ఓకే, సో యాజ్ ఐ టోల్డ్, గుడ్ మనకి ఇంటెస్టిన్ జిఐ ట్రాక్ హెల్త్ కి వాట్ యూ క్యాన్ డూ ఇస్, గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. సో ఈ గుడ్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే
ఏదైనా బ్యాడ్ బ్యాక్టీరియా, అన్ఫ్రెండ్లీ బ్యాక్టీరియా, ఏదైనా మైక్రో ఆర్గానిజం విచ్ విల్ ఎంటర్ ఇన్ అవర్ బాడీ, అది ఎంటర్ వచ్చినప్పుడు ఈ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా దాన్ని చంపేయగల శక్తి అనేది ఉంది. అది మనకి ఫైబర్ లో కూడా చాలా మట్టుకి ఉంది. సో it helps in maintaining the sugar levels. Fiber, as I told you, only digestion నే పార్ట్ కాకుండా మనకి షుగర్ లెవెల్స్ కూడా మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, అండ్ నార్మల్ గా మన షుగర్ లెవెల్స్ అనేది నెమ్మదిగా బాడీలో బ్లడ్ స్ట్రీమ్స్ లో రిలీజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో దట్ ఇట్ విల్ వర్క్. ఓకే, ఇంకొకటి ఏంటి అంటే హెల్దీ వెయిట్ మేనేజ్మెంట్. చాలా మంది డైట్స్ లో తీసుకునే ఫుడ్ లో చాలా తక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది, అండ్ మన క్యాలరీస్ అనేది తగ్గించుకోవడం. ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, ఫైబర్ మన బెస్ట్ వేగా మనం ఎలా యూస్ చేసి వెయిట్ బరువు తగ్గించుకోవాలనేది ఫస్ట్ ఐ విల్ టెల్ యూ. జనరలీ మీరు లంచ్ అరౌండ్ 1 o'clock కి తింటారు, 1 to 2 అలా తీసుకుంటారు కదా. ఫస్ట్ ఐ సజెస్ట్ యూ టు టేక్ అ ఫైబర్ పౌడర్. టేక్ 1 glass of water, take 1 scoop of fiber powder, mix it. People who are overweight, I'm talking, not the normal అంటే వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళది కాదు, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఒక 1 glass of water తీసుకోండి, ఫైబర్ మిక్స్ చేసేసుకొని తాగేయండి. ఒక 5 minutes గ్యాప్ ఇచ్చేసి ఈట్ గుడ్ అమౌంట్ ఆఫ్ సాలడ్, వెజిటేబుల్ సాలడ్ తర్వాత దెన్ కంటిన్యూ యువర్ నార్మల్ లంచ్, లైక్ వాట్ యూ హ్యావ్, లైక్ రోటీస్ అన్నా, యువర్ రైస్ అండ్ కర్రీస్ అన్నా. సో ఏమవుతుందంటే హాఫ్ ఆఫ్ ద స్టమక్ అనేది కొంచెం మనకి ఫైబర్ కంటెంట్ ఉంటుంది, అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉంటాయి. అండ్ వన్ ఇంపార్టెంట్ మెయిన్ థింగ్ ఇస్ ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ ఆఫ్ ద టమ్మీ ఫుల్ అయిపోయింది, సో మీరు ఎక్కువ కన్జ్యూమ్ చేయలేరు. సో అలా మీరు క్యాలరీ కంటెంట్ అనేది తగ్గించారు. సో క్యాలరీ కంటెంట్ తగ్గించారు, గుడ్ స్టఫ్ ఉంది బాడీలో, బాడీకి కావాల్సిన వైటమిన్, మినరల్స్ అండ్ బ్యాలెన్స్ డైట్ కూడా ఓవరాల్ గా మీరు ఇచ్చేసారు. సో అలా మీరు క్యాలరీ కంటెంట్ అనేది తగ్గించి మీరు బరువు తగ్గడానికి ఫైబర్ ఇట్ విల్ హెల్ప్ యూ వెరీ లాట్. అండ్ హార్ట్ హెల్త్ కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇదేమవుతుందంటే ఈ ఫైబర్ అనేది ఫ్యాటీ సెల్స్ కి బైండ్ అయ్యి కొలెస్ట్రాల్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేయకుండా హెల్ప్ అవుతుంది, అండ్ అది అలాగే మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. యు ఆల్ నో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని మెయింటైన్ చేస్తే మనకి హార్ట్ ఇష్యూస్ అనేది రాకుండా ఉంటుంది. ఆ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది మన ఆర్టరీస్ లో బ్లాక్, ఇది ఆర్టరీస్ అనుకోండి, ఈ ఆర్టరీస్ లో ఇలా బ్లాక్ అయిపోతుంది కొలెస్ట్రాల్. సో ఇది బ్లాక్ అవ్వకుండా ఈజీగా హోల్ అలాగే ఉంటే బ్లడ్ స్ట్రీమ్స్ ఈజీగా బ్లడ్ ఫ్లో అవ్వడానికి మనకి ఈజీగా హెల్ప్ అవుతుంది. దిస్ ఇస్ హౌ ఫైబర్ విల్ హెల్ప్ అస్. ఓకే, సో ఎవరైతే ఎక్కువగా ఫైబర్ తీసుకుంటారో క్రానిక్ డిసీజెస్ అనేది చాలా తక్కువగా అవుతుందని అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ వాళ్ళు చెప్తున్నారు. ఈవెన్ మన ఇండియన్ డయాబెటిక్ అసోసియేషన్ కూడా అదే చెప్తున్నారు. ఓకే, సో జనరలీ ఎంత తీసుకోవాలి ఫైబర్? 14 grams of fiber for every 1000 calories of food. అంటే అప్రాక్సిమేట్లీ ఇది మీరు ఇన్ని క్యాలరీస్ ఎన్ని అది విల్ బి కన్ఫ్యూజ్. అడల్ట్ కి 25 to 35 grams తీసుకుంటే సరిపోతుంది. ఓకే, సో నిజంగా మీకు ఫైబర్ అనేది వస్తుందా? ఐ థింక్ దాదాపు చాలా మందికి ఫైబర్ అనేది రావట్లేదు. బికాస్ ఏంటి అంటే సర్వే చేసినప్పుడు ఏం చేశారంటే ఆల్మోస్ట్ ఆల్ 30% పిల్లలు ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడిపోయి ఈ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అనేవి తినడం ఆపేశారు. తినడం ఆపేయడం వల్ల మనకి ఫైబర్ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దాని వల్ల హెల్త్ ఇష్యూస్ అనేది చాలా కామన్ గా మనకి అవుతుంది. ఓకే, సో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ కన్సంప్షన్ అనేది తగ్గిపోయింది. లెగ్యూమ్ కన్సంప్షన్స్ అనేది అంటే పప్పులు అలాంటివి అనేది తగ్గించేశారు. ఫ్యాట్స్, ఆయిల్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యింది. సో దీని వల్ల మనకి చాలా హెల్త్ ఇష్యూస్ అనేది వస్తుంది. అండ్ ఫైబర్ ఓన్లీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ లో అండ్ పప్పు దినుసుల్లో దీంట్లో ఎక్కువగా ఉంటుంది. ఓకే, లైక్ బ్రౌన్ రైస్ లో, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లో కూడా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. మీట్ లో అయితే ఫైబర్ కంటెంట్ ఉండదు. ఫిష్, డైరీ ప్రోడక్ట్స్, యాజ్ ఐ మెన్షన్ హియర్, డైరీ ప్రోడక్ట్స్, ఎగ్స్, ఫ్యాట్స్, ఆయిల్, షుగర్స్ లో ఫైబర్ పౌడర్ అయితే ఉండదు. ఓకే, సో మన న్యూట్లైట్ ఫైబర్ వచ్చేసి ఇన్యులిన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మనం దీంట్లో యాడ్ చేసాము. ఈ ఇన్యులిన్ మనకి ప్రీబయోటిక్ కింద యాక్ట్ అవుతుంది. అంటే మన హెల్దీ బ్యాక్టీరియా అనేది బాడీలో మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ దిస్ విల్ ఆల్సో హెల్ప్ యూ ఇన్ అబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం, ఐరన్ అండ్ మెగ్నీషియం. ఓకే, అండ్ యాజ్ ఐ టోల్ యూ ఇంటెస్టైన్ అనేది హెల్దీగా పెడుతుంది. ఎందుకంటే మనకి ఇంపార్టెంట్ హెల్దీ బ్యాక్టీరియా మనకి ఫైబర్ లో ఉంది కాబట్టి. లాక్టోబాసిల్లస్ అండ్ బిఫిడోబాక్టీరియం అనేది ఆ పాపులేషన్ అనేది ఎక్కువగా చేస్తుంది. సో మీరు ఏదన్నా బయటవి ఏదన్నా అన్హెల్దీ తిన్నప్పటికీ కూడా మనకి ఇంటెస్టైన్స్ కి హాని జరగకుండా మనకి హెల్ప్ అవుతుంది.
అండ్ maltodextrin is also important ingredient in this. So identi ante it is fermented by the intestinal bacteria in the large intestine. ఓకే, సో ఇదేమవుతుందంటే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ని లిపిడ్ అబ్జార్ప్షన్ అంటే లిపిడ్ మెటబాలిజం ఉంటుంది, దాంట్లో లిపిడ్ అబ్జార్ప్షన్ కి హెల్ప్ అవుతుంది. అండ్ అసిడిటీ గ్యాసెస్ ఇష్యూ చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి దిస్ ఫైబర్ కంటెంట్ విల్ హెల్ప్ అ లాట్. ఓకే, ఎక్సెస్ గ్యాసెస్ అనేది ఫామ్ అవ్వకుండా, లాక్సేటివ్ అంటే ఈజీగా మోషన్ వెళ్ళడానికి, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండకుండా మనకి హెల్ప్ అవుతుంది. సో హెల్తీ జిఐ ట్రాక్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఓకే, గార్గమ్ అనేది ఆల్సో వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ ఇన్ ఇట్. సో ఈ గార్గమ్ అనేది కూడా ఇట్ హ్యాస్ మెనీ అడ్వాంటేజెస్ అండ్ ఫార్మింగ్ లాక్సేటివ్ ఎఫెక్ట్. చాలా మంది ఏంటి అంటే నేను తిన్న తర్వాత ఏదో ఒకటి డైజెషన్ అవ్వడానికి నాకు ఒక మెడిసిన్ కావాలి, అప్పుడే మోషన్ వెళ్ళి నాకు స్టమక్ అయితే ఫ్రీ ఉంటుంది అని చాలా మంది అనుకుంటారు. బట్ అలాంటివి కెమికల్ రిలేటెడ్ డ్రగ్ రిలేటెడ్ తీసుకోవడం కన్నా మనకి న్యాచురల్ ఫుడ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఇచ్చిన ఫైబర్ పౌడర్ తీసుకుంటే ఇట్ విల్ వర్క్ వెరీ బెటర్ వే. అండ్ ఇది ఈజీగా వాటర్ లో డిసాల్వ్ అయిపోతుంది. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ టేకింగ్. అసలు యూ డోంట్ హ్యావ్ దట్ టేస్ట్. అంటే మనకి ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ అన్నా యూ విల్ గెట్ దట్ ప్లాంట్ టేస్ట్, బట్ ఫైబర్ అనేది ఇట్స్ జస్ట్ లైక్ వాటర్ ఎలా ఉంటుందో అలాగే కన్జ్యూమ్ ఈజీగా మనం చేసేయచ్చు. ఓకే, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ న్యూట్లైట్ డైలీ. డయాబెటీస్ కి మనకి మధునాశిని అండ్ ఫైబర్ ఎంత ఇంపార్టెంటో మనకి ద బేసిక్ సప్లిమెంట్స్ దట్ ఈస్ యువర్ పీడిఓ కూడా అంతే ఇంపార్టెంట్. లైక్ న్యూట్లైట్ డైలీలో వచ్చేసి యాజ్ ఐ టోల్డ్ యూ అంటే మీకు షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేస్తున్నారు అండ్ అలాంగ్ విత్ దాట్ మనకి రెండు మధునాశిని అండ్ ఫైబర్ పౌడర్ ఎంత హెల్ప్ అవుతుందో ది బ్యాలెన్స్డ్ డైట్, ద బ్యాలెన్స్డ్ హెల్తీ డైట్ కూడా మెయింటైన్ చేయాలి. మనం తినే డైట్ లో మనకి కావాల్సిన వైటమిన్స్ మినరల్స్ అనేది చాలా తక్కువగా వస్తుంది. వి ఆల్ నో దట్ we are not getting enough amount of vitamins and minerals in our diet. So that is the reason you should definitely include a daily in your diet. Nutrite daily lo manaki 13 vitamins 11 minerals అనేది వస్తుంది అండ్ న్యాచురల్ ప్లాంట్ సోర్సెస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశారు కాబట్టి there is no problem, there is not at all any harm for taking for people who are diabetes. and ఇది దేంట్లో ఇంటరాక్షన్స్ కూడా అవ్వదు. సో it is very safe even people who are diabetic. నెక్స్ట్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. చాలా మందికి ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ కాకుండా వేరేవి బయట ఎక్కడైతే మీకు ప్రోటీన్ పౌడర్ దొరుకుతుందో కంపల్సరీ దాంట్లో మీకు షుగర్ కంటెంట్ అనేది ఉంటుంది. వెనకాల నో షుగర్ అని రాస్తారు, బట్ దట్ ఈస్ వెరీ స్వీట్ ఉంటుంది. ఆర్టిఫిషియల్ షుగర్స్ యాడ్ చేస్తారు. అది మన ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ లో అస్సలు ఉండదు. ఇట్ ఈస్ వెరీ ప్లాంట్ టేస్ట్, న్యాచురల్ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్ అనేది మనకి ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ లో వస్తుంది. యాజ్ వి నో we need our body needs 9 essential amino acids. అంటే చాలా మంది అనుకుంటారు నేను నాన్ వెజ్ తింటాను, అది తింటాను, అన్ని నాకు బాడీకి కావాల్సిన అన్ని అమినో యాసిడ్స్, బాడీకి కావాల్సిన ప్రోటీన్ అనేది వస్తుంది అని అంటారు. బట్ దిస్ 9 essential amino acids అనేది ఎవరికి రాదు. 9 essential amino acids లో అట్లీస్ట్ 1 or 2, 3 అనేది ఈజీగా మిక్స్ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ యూ షుడ్ depend on all plant protein powder for extra the support for your diet, right? As you know 1 scoop is 10 grams లో 8 grams of manaki all protein అనేది వస్తుంది. ఇది 3 blends of protein సాయి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, వీట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, yellow pea నుంచి. అంటే వీట్ నుంచి సాయి నుంచి ఉండే కంటెంట్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. అండ్ నో షుగర్, ఈజీ టు డైజెస్ట్ అండ్ నో లాక్టోస్ అండ్ లాక్టోస్ ఫ్రీ ఉంటుంది, గ్లూటెన్ కూడా ఫ్రీ ఉంది. సో యూ కెన్ ఈజీలీ కన్స్యూమ్ అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్తీ డైజెషన్. అండ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇస్ పెడకా స్కోర్, ప్రోటీన్ డైజెస్టిబిలిటీ కరెక్టెడ్ అమినో యాసిడ్ స్కోర్. అంటే దీని అర్థం WHO వాళ్ళు మనకి 1 స్కోర్ ఇచ్చారు. అంటే మనం ఏదైతే ప్రోటీన్ తీసుకుంటున్నామో దాంట్లో మొత్తం ఆల్మోస్ట్ ఆల్ అంతా మన బాడీలో అబ్జర్వ్ అయిపోతుంది. అంటే 10 grams కి 8 grams ప్రోటీన్ వచ్చింది కాబట్టి ఈ 8 grams ప్రోటీన్ మొత్తం మన బాడీలో అబ్జర్వ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ కమ్స్ యువర్ సాల్మన్ ఒమేగా 3. ఈ సాల్మన్ ఒమేగా 3 కూడా మనకి చాలా ఇంపార్టెంట్. యాజ్ యు నో మనం తినే డైట్ లో మనకి కావాల్సిన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది అసలు ఉండదు. సో మనం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది కంపల్సరీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ సప్లిమెంట్ మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
ఎందుకంటే మనకి ఫిష్ తినే వాళ్ళు కూడా ఉన్నారు. ఫిష్ తినే వాళ్ళు చాలా మందికి సాల్మన్, మ్యాక్రిల్, ఆంచోవి, సార్డైన్స్ ఇలాంటి ఫిషెస్ మన ఇండియాలో ఉండవు కాబట్టి సాల్మన్ ఒమేగా 3 అనేది కంపల్సరీ మన డైట్ లో ఉండాలి. ఎందుకంటే సాల్మన్ ఇవన్నీ కోల్డ్ వాటర్ ఫిషెస్, చల్లటి ప్రదేశంలో ఉండే చేపలు అన్నమాట. సో మనం ఇవన్నీ మనకి ఇక్కడ సోర్సెస్ లో దొరకవు. ఈవెన్ ఇఫ్ ఎక్స్పోర్ట్ చేసినా గానీ, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లో కూడా మీరు తీసుకున్నా గానీ అది ఎప్పుడో చనిపోయిన చేప అయి ఉంటుంది. దట్ ఈస్ నాట్ దట్ హెల్దీ అండ్ ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. మీరు అంత స్పెండ్ చేసే బదులు టేకింగ్ 1 సాల్మన్ ఒమేగా బాక్స్ విల్ హెల్ప్ యూ అలాట్. ఓకే, అండ్ సో ఈ omega 3 fatty acids లో ఏముంటుంది, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ గుడ్ ఫర్ యువర్ వాట్ యు సే డయాబెటిక్, ఇట్ ఈస్ ఆల్సో గుడ్ ఫర్ యువర్ హార్ట్ అండ్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. అంటే మనం చూసాం కదా డయాబెటీస్ ఉన్నప్పుడు ఒక్కొక్క ఆర్గన్ పైన ఎంత హాని చేస్తుందో బాడీకి. సో మనకి అవన్నీ ఏది ప్రాబ్లం రాకుండా హార్ట్ ప్రాబ్లమ్స్, కార్డియోవాస్కులర్ అరెస్ట్ కానీ, కార్డియాక్ ఇస్కిమియా కానీ ఇట్లాంటివి, మయోకార్డియల్ ఇస్కిమియా ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఏది రాకుండా మనకి ముందు నుంచే యూ కెన్ టేక్ కేర్. సో మన సాఫ్ట్ జెల్స్ లో సాల్మన్ ఒమేగాలో ఏముంటుంది, EPA అండ్ DHA. EPA is eicosapentaenoic acid and DHA is docosahexaenoic acid. సో 180 and 120 mg మనకి వస్తుంది. సో ఓవరాల్ హార్ట్ ఫంక్షన్ కి ఫ్రమ్ హెడ్ టు టో మన బాడీకి అన్నిటికీ సాల్మన్ ఒమేగా అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, అడిషనల్లీ సో PDO ఇది అయిపోయింది, మధునాశిని అయిపోయింది, ఫైబర్ అయిపోయింది. ఇది అయితే కంపల్సరీ యూ నీడ్ టు యూజ్. అండ్ అడిషనల్లీ యూ విల్ గెట్ దట్ టింగ్లింగ్ సెన్సేషన్ ఇన్ యువర్ ఫీట్ అండ్ కొంచెం వీక్ గా ఉంటారు, ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయి ఉంటాయి. సో అందుకని మనం అడిషనల్ గా న్యూట్రైట్ న్యాచురల్ బీ విత్ ఈస్ట్ అనేది మనం అడిషనల్ గా యూ కెన్ యాడ్ ఇట్. ఓకే, సో ఓవరాల్ గా డైట్ మెయింటైన్ చేయాలి అండ్ మీకు బాడీకి కావాల్సిన అన్ని న్యూట్రిషన్ అనేది ఇవ్వాలి, ఆ గ్యాప్ ఫిల్ చేసేయాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రాపర్ రెస్ట్, పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉంటే మీకు డయాబెటీస్ ఉన్నా కానీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీరు మెల్లిగా ఏం చేయాలి అంటే ఇఫ్ అ పర్సన్ 35 years old, 40, 50 years old పర్సన్ ని తీసుకుందాం, ఇఫ్ హీ ఈస్ ఆన్ ఇన్సులిన్, ఆ ఇన్సులిన్ నుంచి మీరు నెమ్మదిగా అంటే ఆ నెమ్మది గ్రాడ్యుయేషన్ వాట్ యు సే దట్ డోసేజ్, ఆ డోసేజ్ అనేది మెల్లిగా తగ్గించుకుంటూ జీరోకి రావాలి. అంటే మీరు ఓవరాల్ సప్లిమెంట్ పైనే డిపెండ్ అయ్యి, డైట్ పైనే డిపెండ్ అయ్యి షుగర్ లెవెల్ కంట్రోల్ చేసుకునే పొజిషన్ కి రావాలి. సో ఫస్ట్ వాట్ యూ షుడ్ డూ ఇస్ మీరు డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ కూడా తీసుకోవచ్చు, దాంతో పాటు ఇది కూడా తీసుకోవాలి. when you take both simultaneously మీ బాడీ విల్ స్టార్ట్ వర్కింగ్ ప్రాపర్లీ. సో మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఎగ్జాంపుల్ పర్సన్ కి 500 ఉంది షుగర్ లెవెల్స్. సో 500 ఉన్నప్పుడు యూ స్టార్టెడ్ యూజింగ్ దిస్. సో సప్లిమెంట్స్ అండ్ మెడిసిన్ యూజ్ చేశారు. యూజ్ చేసిన కొన్ని రోజులకి ఒక 3-4 months తర్వాత మళ్ళీ మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకున్న తర్వాత 400 వచ్చింది. ఓకే, 400 నుంచి 300, 300 నుంచి 200 అట్లా వచ్చినప్పుడు డాక్టర్ డోసేజ్ కూడా తగ్గిస్తారు కదా. అంటే మీరు ఇన్సులిన్ నుంచి ఓకే అండి ఇన్సులిన్ ఇప్పుడు వద్దు, కొంచెం షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉన్నాయి కదా, యూ కెన్ గో ఆన్ ద మెడికేషన్. ఆ మెడికేషన్ లో కూడా గ్లిమిపెరైడ్, ఆల్మెట్ ఫార్మిన్, ఆల్ దిస్ డ్రగ్స్ అనేది కూడా మళ్ళీ నెమ్మది దాని డోసేజ్ కూడా 500 mg నుంచి 400 mg, 400 to 300 అట్లా కొంచెం తగ్గించుకుంటూ we should come to the normal, at least the least dosage వరకు వచ్చినప్పుడు కూడా మనకి బాడీకి ఎటువంటి హాని జరగకుండా ఉంటుంది. సో దిస్ ఇస్ అబౌట్ ది డయాబెటీస్ ఎంటైర్ వాట్ యూ షుడ్ నో అబౌట్ ఆ సిమ్టమ్స్ అనేది ఎలా గుర్తుపట్టాలి, మనం ఎలా వెళ్ళాలి అనేది what I meant to tell you in this session. ఏమైనా డౌట్స్ కానీ ఏదన్నా ఉంటే you can ask me now. Over to Joel. Yes, thank you so much, Jyoti. That was a very wonderful and detailed presentation into it. So everyone, if you have questions, you can put it in the chat, and we have Jyoti here to answer the questions as well. I would just like to remind everyone that if you all have any personalized questions as to any issues that you're facing or something like that, giving Jyoti a call and asking her a personalized consultation will be much better. And since it's a general forum, if you all have any general queries, you can ask it here. The dosage for Madhunashini that we recommend is 2 tablets a day after 2 meals. So it can be breakfast or dinner or lunch or dinner on you, but 2 tablets
after the meals. Jyoti, can fiber be taken after lunch? Is one question. Yeah, you can take after the lunch. There is no problem in taking before and after. It should be along with the meal. So for people who are overweight, I suggest to take before. That will be better for weight loss if you are overweight. Otherwise, you can take it after meals also. There is no problem. It should be along with the meal, either before or either after. Okay. There is a request to repeat EPA and DHA again. Okay. Yeah. So మనకి సాల్మన్ ఒమేగా ఈపీఏ అండ్ డిహెచ్ఏ కదా. సో ఈపీఏ వచ్చేసి ఇకాసోపెంటనోయిక్ యాసిడ్ అండ్ డిహెచ్ఏ వచ్చేసి డోకోసోహెక్సనోయిక్ యాసిడ్ అనేది ఆల్ దీస్ ఆర్ లైక్ ఒమేగా 3 లో మనకి డివైడెడ్ ఒమేగా 3 లో డివిజన్ ఉంటుంది. ఓకే, సో ఇదేంటి అంటే 180 mg మనకి ఈపీఏ ఉంటుంది అండ్ డిహెచ్ఏ వచ్చేసి 120 mg మనకి ఉంటుంది. సో ఇదేంటి అంటే హెల్తీ ఫ్యాట్స్, మనకి ఫ్యాట్స్ తోటే తీయాలి కాబట్టి మన బాడీలో ఉన్న ఎక్స్ట్రా బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ బ్యాడ్ ఫ్యాట్స్ కానీ తీసేయడానికి మనకి దిస్ హెల్దీ ఫ్యాటీ యాసిడ్స్ అనేది హెల్ప్ అవుతుంది. Okay, so there are a lot of thank you so much and great information and excellent presentation comments also on the chat. I just want to relay that to you, Jyoti. Okay. And so there is, okay, this is a good question. Someone is saying that their sugar levels are normal with pharma medicines. Why should we take supplements? Sir, first thing I can tell you is if you depend on the normal diet and exercise and everything, your sugar levels will be normal. So if you're already, your blood sugar levels are already under control with the normal medication, these supplements will give you a support because that medication has many side effects. Example, whatever the medication you are using at present, take that, just type it in a Google and see what are the side effects of that. There are many side effects of that medication. If you want that side effects along with you, then you can continue that and don't take the supplements. But if you don't want that side effects, you want to reduce the dosage of the medication. If you reduce the dosage of the medication, then definitely the side effects will also cut to half, right? So if you are cutting down the medication and using only on the natural sources like supplementation, diet and exercise and all, it will be very helpful and you can live very long with that the normal diet and medication. Okay. So you should better reduce the dosage of that. Yes. Also, there is someone saying that if someone is healthy, okay, with healthy sugar levels, giving them daily protein and salmon omega-3, is it enough? Okay. So if the sugar levels are healthy, example, if you take me, if my sugar levels are healthy, taking PDO, protein daily omega, you can take that, but along with that you should also control your the food habits which you are into. Like you should always stick with a healthy balanced diet. As I told you, complex carbohydrates, good amount of fruits and vegetables in your diet, reducing the oil content and everything. And along with that, you should also do exercise and all. If you do everything, if your lifestyle is correct and if you're continuing the PDO, then definitely the chances of getting diabetes is very low. Perfect. Can Madhunashni be taken along with the medicine? That we'll actually have to check what medicine you are taking, have a conversation with your physician also to see what he recommends before you take the Madhunashni. Can a person with little kidney stones, diabetes, consume our all plant protein and Calmac D?
So you need to talk to me personally if you have that issue. We need to see how critical the condition is. We need to check with the reports, and then I can suggest how much amount of calcium you can take and how much amount of protein you can take and all. But it will not harm you if you take supplements if you have a kidney stone. But only if there is a serious condition, that is chronic kidney disease, like kidney diseases and all, then that could be a problem. But normal kidney stone, it will not harm you. But still, I need to check with the condition of yours. Then I can suggest you that. Yeah, perfect. Also, there's a question: if Madanashni is, can it cure diabetes? So I would like to tell you, ma'am, that all our products are supplements. Supplements it helps you make your body healthier. Okay, so from food you're supposed to get all this nutrition. Since we are missing out on that, we are having supplements. So a supplement is a support, it is not a cure. So we can never claim that some disease can be cured by taking supplements. Exactly. And even doctor will also not tell you that diabetes, you take this medicine, diabetes will be cured. No one will tell, because I told in the first slide itself, diabetes, you should control the diabetes, but it is not permanent cure for it. Yes. Natural B dosage. Natural B, you can take one tablet. The recommended dosage is one. You can take, example, if you're taking Nutralite daily and Natural B as well, take Natural B in the breakfast, after breakfast, because even Natural B contain B complex vitamins. So you can take this after, like post lunch, you can take Natural B. So that will take care the next part of the day requirement. Okay, so I saw a lot of repeated questions, so I hope we have answered that while taking the first question of the same one. And also I have seen a lot of personalized questions, so I'll ask Jyoti, can you kindly please put in your phone number in the chat so that people know? Sure. Yes, and I'll also put my number. So there was a person who asked whether you how do you get updates on Telugu events. So kindly just WhatsApp me in the number that I have shared. My name is Joel, and I will put you in my broadcast so that you know when the Telugu events are there. So once again, before we close for today, if you all have any personalized question for your relatives or anything like that, please get in touch with Jyoti. We have her for telephonic consultations as well, and she's doing a brilliant job with it. So please do make use of the resource. So before I end today's event, I would like to first obviously thank Jyoti for taking out her time, time not just for the event, but also for preparing for the event. And the PPT also was so wonderful. And thank you so much, Jyoti. It was very well clear and really to the point. And thank you, Joel. Thank you saying that people love the presentation of you as well. So before we close, I would like to thank all of you for joining us today, 500 plus participants. I'm very happy to see this, and we'll come up with more new topics like this so that we can cater to your knowledge as well. So with this, I kindly close today's event, and thank you all for coming. And until we meet again in another event like this, kindly stay safe and stay healthy. Have a good day. Thank you everyone. Thank you, Joel.